చదువుకుందామా తల్లి? దూకాలి. అమ్మా నాన్నగారు వచ్చేస్తున్నారు. నా మాట విను. నేను దూకేస్తా. ఈ బాబా మీ నాన్నగారికి ఫోన్ చేసి వచ్చేస్తున్నారమ్మా. నేను నమ్మను. మా బాబు చెప్పు నాయనా. తిరుపతి వచ్చి నాకు ఐ లవ్ యూ చెప్పకపోతే నేను దూకేస్తాను. నువ్వేమో ఫ్లైట్ ఎక్కుద్దని చెప్పావు, ఇదేమో బిల్డింగ్ ఎక్కింది. పంపతేసి ఫ్లైట్ అందలేదని ఏమన్నా అలిగిందా ఏంటి? డాడీ నేను దూకేస్తాను. జోకులాపో బేబీ, కళ్ళు తిరిగి పడిపోతావు అమ్మా. దిగిరా తల్లి, దిగిరా. దిగను, నేను దిగను. నేను దిగను. అలా కాదు గానీ ఓ చాక్లెట్ ఇచ్చి అందరూ జరగండి, నేను జంప్ చేయాలి. నువ్వు బలెట్టుడు చాక్లెట్ తెచ్చేదాకా అమ్మాయి గారు ఉండొద్దు. దూకేనా? నేను సాల్వ్ చేస్తానుగా. సరే కానీ బేబీ, నీకేం కావాలంటే అది కొనిస్తాను. నువ్వు కిందికి రా. నా కండిషన్ ఒప్పుకుంటేనే దిగొస్తా. ఏంటి నీ కండిషన్? తిరుపతి నాకు ఐ లవ్ యూ అని చెప్పాలి. నీ ఒక్కదానికి వినిపించాలా చెప్పాలా? అందరికి వినిపించాలా చెప్పాలా? అందరికీ వినిపించేలా చెప్పాలి. ఆహా, అబ్బో. లేకపోతే నేను ఇక్కడ నుంచి దూకేస్తా. నా చావుకి మా నాన్నే కారణమని సూసైడ్ లెటర్ కూడా రాశాను. అదే ఇప్పుడు నా లవర్ అనిపించుకుంది. ఆహా, ఏర్పాట్లు చూసావా ఎంత పక్కడబందీగా చేసుకుందో. ఏ షట్ అప్. డాడీ, నేను 10 లెక్క పెట్టే లోపు తిరుపతి నాకు ఐ లవ్ యూ చెప్పాలి. 1 1 2 సెవెన్. నీకు ఇంగ్లీష్ రాదా? లెక్కలు రావా? 2 తర్వాత 3 రా. మన చదువులో కొంచెం లీక్ మావా. అబ్బా, లీక్ కదయ్యా, వీక్ అనాలి. ఇలాంటి వాడిని ప్రేమించింది తింటారా దేవుడా? 3 4 ఆపో 5 ఆపో చెప్పిస్తాను. ఆపో. 6 ఏ ఐ లవ్ యూ చెప్పరా. మరి ఇందాక నా లవ్ క్యాన్సిల్ చేసుకోమని ఏదో చెప్పావు. ఏ ఉత్తిగానే ఐ లవ్ యూ చెప్పు. కీర్తన ఐ లవ్ యూ. ఉత్తుగానే 7 ఉత్తిగానే నీతో చెప్పాను రా. దానికి సీరియస్ గా చెప్పు. 8 ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. రే సినిమా డైలాగులు వద్దు. అవతల నా కూతురు రా. అది దుఃఖింటుంటే ఏం చేయలేదు. దింపితే మా ఇద్దరు పెళ్లి చేస్తావా? పెళ్లి సంగతి తర్వాత. నా కూతురు చేస్తుంది. దిగమని చెప్పరా. 9 దిగమని దండం పెడతా. దిగమని చెప్పరా. అలా అన్నావు బాగుంది. ఒసేయ్, కిందకి దూకితే అలా ప్రేమించుకుంటామే, కిందకి దిగితేనే కదా ప్రేమించుకునేది. దా వచ్చాయి. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? నీ అబ్బ మీద ఒట్టు. నిజమేనా? నువ్వే నా వైఫ్, నీతోనే నా లైఫే. అయితే ఐ లవ్ యూ అని చెప్పు. నీ బాబు చెవులు మూసుకుంటాడు, నేను చెప్పను. చెప్పరా రంకు కూడా చెప్పరా. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ డార్లింగ్. మళ్ళీ పిలిచినప్పుడు రండి. ఐ లవ్ యూ తిరుపతి. నేనంటే నీకంత ప్రేమ? కాదు, ప్రాణం. మరి నీ ఫారెన్ ఫైట్ ఏం చేసావు? గాలి కొదిలేసా. నా చిక్కిడి, నా చట్నీ, నా గులాబ్ జామ్. నా ఐస్ పద. క్రీమ్. ఎక్కడికి వెళ్తారు సార్? ఇన్నాళ్ళు మాస్క్ పెట్టుకొని దెబ్బ కొట్టింది ఈడ. బుట్టలో పాము నెట్టుకొని బోరోదుకుంటూ ఐమాక్స్ చుట్టూ తిరిగాడట నా బోటోడు. No waste. అయిపోయావరా నువ్వు బదరా. అయ్యా నమస్కారం. నమస్కారం. నా పేరు లొట్టల మట్టే శాస్త్రి. పెళ్లి కాని పిల్లలకి, పెళ్ళైన వాళ్ళకి, మగవాళ్ళకి, ఆడవాళ్ళకి, ఆంటీలకి. మీకు పెళ్ళైందండి? అంటే ఇంకా కాలేనట్టుంది. అదే ఆడ మగ గాని మాడాలకి ఎన్నో సంబంధాలు చూశాను. ఎక్స్ట్రా లాపే. నా కూతురికి ఓ మంచి సంబంధం చూడు. ఓ సంబంధం ఏంటండి, 100 సంబంధాలు చూస్తాను. మా వంశంలో 100 మందిని చేసుకోం. ఒక్క మగాడి చాలు. ఎక్కడికి వెళ్తున్నావు? బయటికి. ఇంకా నా పరువు బయటకు పోకూడదనే నిన్ను పర్మనెంట్ గా బయటికి పంపడానికి ఏర్పాట్లు చేస్తున్నా. కూర్చో కూర్చో. అమ్మా, ఇందులో నీకు కావాల్సిన మగాన్ని సెలెక్ట్ చేసుకో. చూడు, డాడీ, పిచ్చి పిచ్చిగా ఉందా? ఊరుకుంటే రిచ్చిపోతున్నావు. నువ్వు చూడకపోయినా ఇందులో ఒకటిని చూసి నేనే నీ పెళ్లి చేస్తా. ఎందుకు అలా అరుస్తారు? ఇప్పుడు నేను చూడండి అన్నానా? ఇవ్వండి, ఇవ్వండి. యావరేజ్. ఓకే. డాడీ,
నాకు ఈ యంగ్ డేరింగ్ డైనమిక్ డాషింగ్ కుర్రాడు నచ్చాడు. ఎవరితను? హృతిక్ రోషన్ లో ఉన్నాడు. ఆహా ఏమి సెలక్షన్ అండి, సూపర్ సెలక్షన్. మీ టేస్టే టేస్ట్. ఇంత మంచి ఫోటో పెట్టిన తర్వాత ఇంకెందుకండి ఈ బెస్ట్ ఫెలోస్ ఫోటోస్? అంటే ఆ ఫోటోలో ఉన్న యంగ్ చాపు మీకు అంత బాగా నచ్చాడా? పిచ్చి పిచ్చిగా నచ్చాడు. మ్వా! వాడంత తొందరగా ఎవరికి నచ్చడే. నాకైతే మైండ్ బ్లోయింగ్. 1 minute. కాంబినేషన్. మంగిరి లో. అది మీరేనా? Yeah, సో thank లక్కీ. you. You're so handsome. You see, uncle. యాక్చువల్లీ నాకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. మీ అమ్మ ఇష్టపడింది కాబట్టి ఒప్పుకుంటున్నాను. ఆవిడ అర్థం చేయలేక sweet. ఉండమ్మా, పెద్దోళ్ళు ఉన్నారు కదా. నాకు యాక్చువల్గా ఐశ్వర్యతో కుదిరింది, జాతకాలు బాగా కుదిరేసాను. Thank మనం కట్న కానుకలు మిగతా ఫార్మాలిటీస్ గురించి మాట్లాడుకుందాం మావయ్య. కట్న కానుకలు ఫార్మాలిటీ దీపావళిదా చూద్దాం గానీ. ఇప్పుడు ఎందుకమ్మా? సందు దొరికితే మందు బావకి. బావా తర్వాత తాగు బావా. ఇన్నాళ్ళు మన ముప్ప తిప్పలు పెట్టిన ముసుగు వీరుడెవడో కాదు, బ్లాక్ టికెట్లు అమ్మే ఆ తిరుపతి వాడు. నాకు జనాభా లెక్కల్లో బతకడం కన్నా ఎవరిని లెక్క చేయకుండా బతకడం ఇష్టం. బ్లేడు లేకుండానే ఇన్నాళ్ళు షేవ్ చేశాడు వాడు. వినాయక, అర్థమైంది నాయన. ఆడి తలకాయ అడ్డంగా నరికి తీసుకొస్తా. వదండ్రా, వదరా. బావా, ఇప్పుడు దాగు దాగు. నా కొడుకుని ఈ నా కొడుకుని ముక్కలు ముక్కలుగా నరికి నాయన కాళ్ళ దగ్గర పడేద్దాంరా. వినాయక, ఆడి ఒంటి మీద చిన్న ఘాటు కూడా పన్నీకి ఇల్లేదు. ఆడిని తోలుకుని ఇంటికి రా. ఆడేం చేయద్దురా,
పిచ్చెక్కిందా నీకు? వినాయక ఓసారి వేసేయమంటావు, ఓసారి వదిలేయమంటావు. తమాషాగా ఉందా? ఏమొచ్చుండదు నీకు. వచ్చి చూడరా, నీకే తెలుస్తుంది. చెప్పినట్టు చెయ్యి. ఎరా నన్నేసేద్దామనేనా? కత్తులు సుమోలు ఆటోలు బానే ఉంది. ఎర్రి బోటాన్లారా పదరా నాయన దగ్గరికి. చలో. వదిలమ్మా. అదిగో తిరుపతి వచ్చేసాడు. ఒరేయ్ తిరుపతి, నీకేం కాలేదుగా? లేదు బాబాయ్, ఇప్పుడు అర్థమైందా నీ బాబు ఎందుకు నన్ను వదిలేమన్నాడో? అన్న నమస్తే అన్న, ఎలానో? నీకేం కాలేదుగా? ఓకే. మా వాళ్ళని అక్కడేసేస్తారో అని తెగ టెన్షన్ పడిపోయాను. అయినా ఎందుకన్నా నేనంటే నీకు అంత కోపం? నువ్వు చేసే నాటు సారా, గంజాయి, మట్కా, మ్యాండ్రాక్స్ ఇలాంటి వాటి వల్ల మా బస్తీ వాళ్ళు కూడా ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అందుకే పట్టించాను. అన్నా నిన్ను తంతే నీ కొడుకు వస్తాడు, నీ కొడుకుందంతే నువ్వు వస్తావు, ఇద్దరిని కలిపి తంతే నువ్వు పెంచుకున్న పందులు వస్తాయి. కానీ నా మీదకి వస్తే ఇలాగే నా వాళ్ళంతా వస్తారు. నీకప్పుడు చెప్పా, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, ఈ తిరుపతితో కేలైనా డీలైనా పక్కాగా ఉంటాయి. తేడా వచ్చిందో మబ్బు వదిలిపోద్ది.